అండి నేడు కొత్త కూటమి ప్రభుత్వం అయినటువంటి మన యొక్క ప్రభుత్వము కొత్త ఇసుక పాలసీ విధానాన్ని ప్రవేశపెట్టింది. కావున ప్రజాభిప్రాయ సేకరణ విధంగా గత ప్రభుత్వం యొక్క కొత్త పాలసీ విధానాన్ని, నేడు ప్రభుత్వం పెట్టిన ఇసుక పాలసీ విధానాన్ని ప్రజాభిప్రాయ సేకరణ విధంగా ప్రజల చేతనే అడిగి కనుక్కుందాం రండి. చెప్పండి. నమస్కారం సార్, మీ పేరేంటండి? మాల్కొండ అండి. మాల్కొండ. నమస్కారం అండి. మరి నేడు కొత్త ప్రభుత్వం అయినటువంటి మన కూటమి ప్రభుత్వము ఉప ముఖ్యమంత్రి గారు అయినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, మన ప్రియతమ ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడిగా ప్రవేశపెట్టినటువంటి మన యొక్క కొత్త ఇసుక పాలసీ విధానాన్ని మీరు ఏ విధంగా చూస్తున్నారు? పేద ప్రజలకు ఉచితంగా ఇసుక అనేది చేకూరాలనేటువంటి వారి మాకు మంచిదండి. మాకు వర్క్ మేస్త్రీలకి అందరికి సాయం చేస్తారండి. ఒక మేస్త్రి వర్క్ అని ప్రతి ఒక్కరు లేబరు అందరూ బతుకుతారండి. ఈడ ప్రతి ఒక్క సంవత్సరము ట్రాక్టర్ వచ్చి 6,000 కొన్నామండి ఇసుక. ఓకే. ఉంటే మాకు లేబర్ ఏం పని చేస్తారు, వాళ్ళు రైతులు కొనలేరు, బిల్డింగ్ కట్టేవాళ్ళు. మాకు ఎందుకు ఈ పని ఇప్పుడు అవసరం సరదా చేసుకుంటామని మాకు బిల్డింగ్ లేపేసి ఇంత వర్క్లు మేము కూలిలేక ఒకరోజు చేస్తాము, ఒకరోజు పని ఇంటికాడ ఉంటామండి. మరి ఏమండి చిన్న మాట, మరి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి తప్పిదాలని ఏ విధంగా మీరు అభివర్ణిస్తారు? అంటే తప్పంటే ఎన్నో జరుగుతున్నాయండి, దాన్ని మనము ప్రోత్సహించకూడదు. ఇసుక అనేది మాకు లేబర్ మేస్త్రులమి ఒకటే మాట్లాడతాము, మాకు ఏరేది మాట్లాడమండి ఇక్కడ. అది సరే అండి. మాకు లేబర్కి మంచి జరిగింది చాలు. ఒక మేస్త్రి వర్కర్లకి ప్రతి ఒక్కరికి లేబర్కి ఒక న్యాయంగా జరగాలని మేము పోసేది. మాకు ఇసుక అన్ని సాకి అయితే మాకు వర్క్ జరిగింది. ప్రతి ఒక్కరు మేస్త్రీలు బతుకుతారు, కూలీలు బతుకుతారు. ఇసుక 6,000 7,000 అమ్ముకుంటే మాకేమైందండి చెప్పండి. అది మరి గత ప్రభుత్వం చేసింది మంచిదంటారో తప్పంటారు? అది అందరికీ తెలుసు, మన దేశం అంతా తెలుసు. నేను ఒక్కటి చెప్పేది ఏముందండి, నేను ఒక్కటి చెప్పాల్సిన అవసరం. మాకు అందరి అభిప్రాయం అవసరం లేదు. ప్రస్తుతం మిమ్మల్ని అడుగుతున్నాను, మీ అభిప్రాయం మాత్రం చెప్పండి. స్వామి, నాకు ఒక కాలనీ వచ్చింది బోరమందులో. కాలనీ వస్తే ఆ కాలనీకే 6,000 పెట్టి ట్రాక్టర్ కొన్నా. ఒక ట్రాక్టర్ కొట్టేసి ఒక బేస్మెంట్ కంటే వదిలేసి ఆ బిల్డింగే నేను ఇప్పుడు కూడా కట్టుకోవాలి. అది నేను ఒక పెద్ద మేస్త్రిని సచివాలయంలో కట్టారు ఈ మండలంలో. ఒక పెద్ద మేస్త్రిని నేనే గమ్ముకున్నాను. నేను చేసేది ఇంకా ఒక పోతే పోలీసు వాళ్ళు పట్టుకుంటారు ట్రాక్టర్ని, ఏంద్రా అంటారు వాళ్ళు. మాకు ఎవరు దిక్కాడా అలా మమ్మల్ని కొడతారు. ఇంకా అది బతికు. అది చూసారండి, ప్రజల యొక్క గత ప్రభుత్వంలో ప్రజల యొక్క అవస్థలు ఏ విధంగా ఉన్నాయో. వారు చేసినటువంటి అరాచకాలు ఒక ఎత్తు అయితే, వారు తెచ్చినటువంటి పాలసీలు, ఇసుక పాలసీల ద్వారా ఒకవైపు గౌండి పనిచేసేటువంటి మేస్త్రీలకు, మరొకవైపు వీరి యొక్క చిన్నకార కూలీలకు అందరికి కూడా వారి యొక్క జీవనాధారాన్ని పొట్టగొట్టేసిందే కాకుండా ఎటువంటి విధానం ప్రకారం కూడా వారికి ఎటువంటి రీసోర్స్ అంటే ఆదాయం వచ్చేటువంటి రీసోర్స్ లేకుండా వీరు తయారు చేయడం జరిగింది. ఈరోజు ప్రభుత్వం అనేది ఉచితంగా ఇసుక అనేది ఎవరైనా తీసుకోవచ్చు, వారి యొక్క ఇల్లు నిర్మాణాలు చేసుకోవచ్చు అని చెప్పి ఇంకా ఈరోజు ప్రభుత్వం అనేది కొత్త ఇసుక విధానాన్ని ప్రవేశపెట్టింది. మరి మీ అభిప్రాయం ఏమిటి చెప్పండి? అభిప్రాయం ఇది మంచిదే కదా, డబ్బు లేకుండా ఇసుక ఇచ్చేదే మంచిదే కదా. మరి మీరు ఏమనుకుంటున్నారు? ప్రజలకు మేలు అనుకుంటున్నారా లేకపోతే ఏమనుకుంటున్నారు? మేలే. మరి గత ప్రభుత్వంలో మీకు ఏ విధమైనటువంటి లబ్ధి అనేది చేకూరింది విధానంలో? అప్పుడు కూడా చేకూరింది. అప్పుడు కూడా మాకేమి ఇబ్బంది ఏమి లే. వైఎస్ఆర్ ప్రభుత్వంలో కూడా మాకేమి ఇబ్బంది ఏమి లే. అంటే మరి అప్పుడు ప్రజలందరూ అదే అంటున్నారు, మరి ఇసుక విధానం ద్వారా అందరికి ఇబ్బంది జరిగింది, వారు కొనుక్కోవాల్సిన పరిస్థితి పడింది, ట్రాక్టర్కి ఇన్ని వేలు అనేది ఖర్చు పెట్టాల్సి వచ్చింది, మా ఇసుక మేము వాడుకోవడానికి కూడా ఇబ్బంది అనేది. అప్పుడు కూడా బాగానే మాకేం బాగానే సహాయం చేశారు, బాగానే అందినాయి, అన్ని బాగానే ఉన్నాయి. అట్లా అంటారా? సంతోషమయ్యా. కూటమి ప్రభుత్వం ఏర్పడింది. పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. నేడు రాష్ట్ర మొత్తానికి మకుటం లేని మహారాజుగా పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు. వారు కొత్త మన కూటమి ప్రభుత్వం అనేది కొత్త జియో పాస్ చేసింది. ఏమిటంటే ఇసుక విధానాన్ని ఉచితంగా పేద ప్రజలకు అందించాలి, ప్రజలందరికీ కూడా ఉచితంగా ఇసుక అనేది అందాలి అని చెప్పి నిర్మాణాల రీత్యా. మరి మీ అభిప్రాయం ఏ విధంగా ఉందో మీరు తెలియపరుచుతారా? మా అభిప్రాయం ఇసుక ఇస్తే పేదల పాడు అందరూ బాగా ఇల్లు కట్టుకుంటారు, ఇబ్బంది లేకుండా, ఏ ఇబ్బంది లేదు. మరి గత ప్రభుత్వంలో మీకు ఇసుక విధానం ఎలా ఉంది? గత ప్రభుత్వంలో ఇసుక మమ్మల్ని తోలనిలా, సన్న పేద రైతులను ఎవరిని తోలనిలా, పెద్ద పెద్ద నాయకులంతా తోలుకొని మాకేమో ఇసుక ఇలా నాయకులంతా వాళ్ళు సంపాదించుకున్నారు, పేద నా కొడుకులంతా తొక్కేసినారు అంతే. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వంలో చేసినటువంటి కార్యక్రమాన్ని మీరు స్వాగతిస్తున్నారా లేకపోతే లేదండి? ఒక్క శాసనం వేరు. బాహుబలి సినిమాలో శివకామిదేవి నా మాటే శాసనం అంటది, నేడు కూడా ఉప ముఖ్యమంత్రి నా మాటే శాసనం అంటాడు. అది జరుగుతానే ఉండిద్ది, దాన్ని ఎవరేం మార్చలేరు. మీరేం చేస్తుంటారు పెద్ద? వ్యవసాయం. మరి గత ప్రభుత్వం మినహా ఈ యొక్క ప్రభుత్వానికి తేడా విధానంగా ఇసుక యొక్క పాలసీ
కొత్త ఇసుక విధాన పాలసీలు మీకు ఏ విధంగా అనిపిస్తుంది? నేడు కొత్త ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అయినటువంటి ఇవాళ నింటే అందుకే మేము మీ దగ్గర ప్రజాభిప్రాయ సేకరణ ఇస్తే ప్రభుత్వం మంచి ప్రభుత్వమే. నేడు కొత్త ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడినందున మీ కొత్త ఇసుక పాలసీ విధానాన్ని ప్రవేశపెట్టినందున ప్రతి పేద ప్రజలకి కులము మతము వర్గము అనే తేడా లేకుండా ప్రతి పేద ప్రజలకి ఇసుక అనేది ఉచితంగా అందిస్తున్నారు. మరి ఈ విధానాన్ని మీరు స్వాగతిస్తున్నారా? మరి మీకు ఎటువంటి అభిప్రాయం ఉందో తెలియపరచండి. ఈరోజు నేటి ప్రభుత్వం కొత్త ప్రభుత్వం ఇసుక వే అంటే అందరూ సంతోషపడతారు. ముందు ప్రభుత్వంలో చాలా కష్టపడినాం. ఒక ఇసుక కావాలంటే లోడ్ కావాలన్నా 3,000 కానీ 4,000 కూడా అమ్మేసినారు. ఇప్పుడు కొత్త ప్రభుత్వము వదులుతూ ఉందంటే చాలా జనాలు ప్రజలంతా కూడా సంతోషపడతారు. ధన్యవాదాలండి. మరి అంతకుముందు గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఇసుక విధానం అనేది డబ్బు రూపేణ ఓటుకి నోటు అనే విధానం కాకుండా ఇసుకకి నోటు అనే విధానంగా ప్రవేశపెట్టినప్పుడు ప్రకృతి భర్తమాత తల్లిని తన యొక్క కబంధ హస్తాలతో కబలించి డబ్బుని ఎరగా వేసుకొని ప్రజల యొక్క సొమ్ముని కాజేసినటువంటి ఆ ప్రభుత్వం చేసిన విధానాన్ని మీరు స్వాగతిస్తారా? లేకపోతే కూటమి ప్రభుత్వం ఉచితంగా ఇచ్చినటువంటి ఇసుక విధానాన్ని మీరు స్వాగతిస్తారా? కొత్త ప్రభుత్వాన్ని స్వాగతిస్తాము. బాగా ఉచితంగా ఇస్తాం. ఎందుకంటే అప్పుడు కష్టాలు పడినారు ఇసుకని గురించి, అది మాత్రం వాస్తవం.